సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు పూజా సమయముల గురించి తెలుసుకుందాం. పూజ జపములకు సంధ్యా సమయములు మిక్కిలి అనుకూలముగా ఉండి సక్రమముగా కొనసాగుటకు సహాయపడును. కాలమే పరమేశ్వర తత్వము కావున పూర్వీకులైన ఋషులు ఉపాసనలకు, మంత్ర జపములకు, పూజార్చనలకు సంధ్యా సమయం ఎంతో ఉత్తమమైందిగా నిర్ణయించి ఉన్నారు. సంధ్యా సమయంలో ముఖ్యముగా ఉదయపు సంధ్యాకాలంలో ఒక దివ్యమైన వాతావరణం ప్రకృతి సిద్ధంగా ఏర్పడి ఉంటుంది. కావుననే పూర్వకాలమున ఋషులు, మునులు, యోగులు, మహనీయులైన అనేక మంది పుణ్యపురుషులు ఆయా సమయములలో తాము జప తపములను ఆచరించి సిద్ధి పొంది తమ అనుభవపూర్వకముగా ఈ కాల నిర్ణయమును చేసి ఉన్నారు. వారు తమ దివ్య జ్ఞాన సంపత్తిచే, తమ తపశ్శక్తులచే సంధ్యాకాల మహిమను తెలుసుకొని మనకు ఉపదేశించి ఉన్నారు. ఈ సమయమునందు ఎట్టి ఉపాసన అయినను ఫలించును. ప్రకృతి సిద్ధాంత ప్రకారం మనకు శ్వాస ఆయా తిథులను అనుసరించి మార్పులతో త్రిసంధ్యలలో 2 గడియల కాలము 2 ముక్కుల యందును సమముగా నడుచుచుండును. స్వరశాస్త్రమునందు ఈ విషయము విపులముగా వివరించి ఉన్నారు. అందువలన సంధ్యా సమయములలో మనస్సు ఏకాగ్రత నొందుటకు సహజమైన కాలం. దీనిని అనుసరించియే ఆర్ష సాంప్రదాయానుసారముగా సంధ్యావందనములు, పూజా జపములు, తప ధ్యానములు చేయుట ఏర్పడినది. ఇట్టి మహత్తరమైన కాలములో ఉపాసింపబడిన విద్య కామధేనువు వలె సర్వమోక్షములను ఇచ్చును. త్రిసంధ్యోపాసన సర్వమోక్షప్రదాయమైనది. మంత్రరాజమైన మహామంత్రము గాయత్రీ మంత్రము. ఈ గాయత్రీ మంత్ర జపమునకు తత్సిద్ధికి త్రిసంధ్యలు శ్రేయస్కరమైనవి ఋషులు నిర్ణయించి ఉన్నారు. ప్రాతఃసంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య. ఉత్తమ ప్రాతఃసంధ్యలో బ్రాహ్మీ ముహూర్తము, మధ్య తారకరహితము, అధమము సూర్యోదయానంతరం. సాయం సంధ్య ఉత్తమమైనది సూర్యాస్తమయానికి 3 గడియల ముందు. మధ్యమస్తము సూర్యాస్తమయ కాలము, అధమము నక్షత్ర అంతము. బ్రాహ్మీ ముహూర్త కాలము ఆధ్యాత్మిక సాధనములన్నింటికీ చాలా ప్రశస్తమైనట్టిది, అనుకూలమైనట్టిది, సర్వశ్రేయస్కరమైనది అయి ఉన్నది. బ్రాహ్మీ ముహూర్తమనగా సూర్యోదయాత్ ప్రాగర్ధ ప్రహారే ద్వౌ ముహూర్తౌ తత్రాద్యో బ్రాహ్మీ ద్వితీయౌ రౌద్ర పంచ ఉషః కాలః సప్త సంచారుణో దయః. బ్రాహ్మీ ముహూర్తమనగా తెల్లవారుజామున సుమారు 3:30 నుంచి 4:45 వరకు ఉంటుంది. ప్రకృతి సిద్ధముగా ఈ సమయంలో సత్వగుణ స్వభావం కలిగి ఉంటుంది. మనస్సు కూడా ప్రశాంతంగాను పరిశుద్ధంగాను నిర్మలమై ఉంటుంది. ప్రాపంచిక వ్యాకులములు ఉండవు. సర్వలోకము నిశ్శబ్దంగా ఉంటుంది. ఈ సమయంలో గొప్ప ఆధ్యాత్మిక శక్తి ప్రసారం జరుగుతూ ఉంటుంది. కావున ఇట్టి మహత్తర సమయంలో చిత్తస్థైర్యం తనంతట తానే కలిగి ప్రార్థనకు, జపతపములకు, ధ్యానోపాసనలకు మిక్కిలి అనుకూలమై ఉపకరిస్తుంది. ఒక దినమున సూర్యోదయము మొదలు మరలు సూర్యోదయము వరకు 60 గడియల కాలము, అనగా పగలు 30 గడియలు, రాత్రి 30 గడియలు. సుమారుగా సూర్యోదయం నుండి 55 గడియలు దాటిన తర్వాత కల్గు 5 గడియల తలము ఉషః కాలమనియు, 57 గడియలు దాటిన తర్వాత కలుగు 3 గడియల కాలమును అరుణోదయ కాలమనియు, 58 గడియలు దాటిన తర్వాత కలుగు 2 గడియల కాలము ప్రాతకాలమనియు అందరు. అనంతరమే సూర్యోదయ కాలము. 55 నుంచి 58 గడియల కాలము పూజ, జప, ధ్యానాదులకు అతి ప్రశస్తమైనదిగా గుర్తించవలెను. సంధ్యాకాలములో ఆహారమును భుజించిన ఎడల జప దీప్తి లేనందువలన వ్యాధి కలుగుతుంది. స్త్రీ పురుష సంగమం చేసిన ఎడల ఇంద్రియ వికాసము ఉండనందువల్ల గర్భశూల కలుగుతుంది. ఆ అకాల సమయములందు నిద్రించినందువల్ల దరిద్రం కలుగుతుంది. అధ్యయనాల కార్యక్రమములు జరిపినచో ఇంద్రియ దౌర్బల్యంచే ఆయుక్షీణం కలుగుతుంది. కావున త్రిసంధ్యలలో పై కార్యములను తప్పనిసరిగా విసర్జించవలెను. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం కూడా సంధ్యా సమయమునకు ఎంతో ప్రాముఖ్యతయున్నది. ఆధునిక విజ్ఞాన శాస్త్రజ్ఞులు, వైద్య శాస్త్రజ్ఞులు కూడా కొన్ని అపూర్వమైన ప్రయోగములు చేసి
సంధ్యాకాలములు మిక్కిలి ప్రశస్తములైనవని చెప్పి ఉన్నారు. విద్యుత్ అయస్కాంత శక్తి ప్రపంచమునందు అంతటను నిండియున్నది. ఆ శక్తి సూర్యోదయ అస్తమయముల యందు ఎక్కువ ప్రభావం కలిగి ఉండునని వివిధ పరిశోధనలలో గ్రహించి ఉన్నారు. ఈ విద్యుత్ అయస్కాంత శక్తిలో అనుకూల అయాంశులనియు ప్రతికూలము అయాంశులనియు 2 విధములుగా విభజించి ఉన్నారు. గాలిలో ధన అయాంశులు ఎక్కువగా ఉన్న సమయమున జీవులకు సహజముగా ఆ వాతావరణం అనుసరించి కోపము, బాధ, అలసట, విచారము మున్నగు వ్యతిరేక ప్రవృత్తులు ఏర్పడును. గాలిలో రుణ అయాంశులు ఎక్కువగా ఉన్న సమయమున జీవులకు పై చెప్పి ఉన్న ప్రవృత్తులకు విరుద్ధములైన విశ్రాంతి, శాంతి, ఆనందము, ఉత్సాహము, సంతోషాదులు స్వభావ సిద్ధముగా ఏర్పడును. మేధావులైన వైద్యశాస్త్రజ్ఞులు ఈ విషయములపై సుదీర్ఘమైన కృషి చేసి ఈ అయాంశువులు శారీరక ఆరోగ్యమునందు ఎక్కువ ప్రభావమును కలిగించుచున్నట్లు తెలుసుకొని ఉన్నారు. ధన అయాంశువులలో శరీరమునకు హితము చేకూర్చు ఎలక్ట్రానులు వ్యయమైపోయి కేవలం శక్తి లేని ఎలక్ట్రానులే మిగిలి ఉండుట వలన మనిషి శరీరమునకు అలసట కలిగి విచారము, చిరాకు, కోపములు కలిగించుచున్నవి. రుణ అయాంశువులు శరీరమునకు అనువగు ఎలక్ట్రాన్లను ఎక్కువగా సంగ్రహించుకునే అణువులను కలిగి ఉండుటచే అవి శరీరమునకు కావలసిన ప్రాణవాయువును, విద్యుత్ శక్తిని అందించి తద్వారా ఉత్సాహమును, శాంతిని, సుఖ సంతోషములను కలిగించుచున్నవి. ఇంతటి మహత్తరమైన విజ్ఞానమును మన ప్రాచీన ఋషులు కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే వారు మంత్రద్రష్టలై అంతఃశక్తి చేత, తపోమహిమ చేత, తమ స్వానుభవముతోనూ ఈ విషయములన్నింటినీ గ్రహించి మన ఆధ్యాత్మిక చింతనకు సుగమమైన దగ్గర మార్గమును ఏర్పాటు చేసి ఉన్నారు. పూజా సమయము, ప్రశస్తమైన కాలము, వాటి వివరాలు తెలుసుకున్నాం కదా. మరో విషయంలో మరోసారి కలుసుకుందాం.